హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు కోళ్ళూరులో వజ్రాల వేట చూపించడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. కింబర్ లైట్, ఒరిజినల్ కింబర్ లైట్ అనమాట ఇది. ఈ కింబర్ లైట్ ఉన్న చోట ఖచ్చితంగా వజ్రాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో కోళ్ళూరులో చాలామందికి ఈ ప్లేస్ గురించి తెలియదు ఫ్రెండ్స్. అందుకోసమే ఈ ప్లేస్ని చూపించడానికి వీడియో చేశాను. ఇదిగోండి, వెంకటాపాలెం నుంచి కరెక్ట్గా ఎదురుగా ఉండే చిన్న కొండ అనమాట. వెంకటాపాలెం నుంచి కొండలో నుంచి వచ్చే దారి అనమాట ఇది. కరెక్ట్గా ఇదిగోండి, చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు ఇక్కడ ఒంగోలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చాలా తక్కువ మందికి తెలుసు అనమాట ఈ ప్లేస్. కరెక్ట్గా వెంకటాపాలెం నుంచి కోళ్ళూరుకు వచ్చే దారిలోనే ఎదురుగా ఉండే చిన్న కొండ అనమాట. దీనికి ఎవ్వరు వెళ్ళరు నాకు తెలిసి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చాలా వెరైటీగా చిన్న చిన్న రాళ్ళు దొరుకుతున్నాయి. సేమ్ వజ్రాలు లాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళైతే ఈ వజ్రాలే అనుకుంటారు. చాలా మెరుపు ఉన్నాయన్నమాట వీటిలో దొరికినాయి. అందుకోసమే ఇక్కడ వీడియో తీయటానికి కారణం అన్నమాట. ఇంకో కారణం ఏంటంటే, ఇక్కడ 7 ముఖాల క్రిస్టల్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది 7 ముఖాల క్రిస్టల్ అయితే దాదాపు దాని విలువ కోట్లలో ఉంటుంది. ఈ కొండ మీద అది దొరుకుతుందని ఇక్కడ వెతికే వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఎంత పెద్ద గొయ్యలు చేశారు ఇక్కడ. చాలామందికి ఈ ప్లేస్ గురించి తెలియదు. ఎందుకంటే దీని లోపలికి రావడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒళ్ళు మొత్తం గాయాలైనాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇది కోళ్ళూరు అనమాట. వెనక వైపు ఆ గొల్లపేట వెనక వైపు అనమాట కనిపిస్తుంది ఆ ప్లేసు. చాలామంది ఈ ప్లేస్కి ఏముండిద్దిలే అనుకొని వస్తున్నారు, కానీ ఇక్కడ మంచి రాళ్ళు అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. నేను చూశాను అనమాట. ఇదిగోండి, వీళ్ళు ఇక్కడే దాదాపుగా 1 నెల నుంచి వజ్రాల వేట చేస్తున్నారు. ఒకే ప్లేస్లో నెల నుంచి వజ్రాల వేట చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి. కింబర్ లైట్లలో ఉండే రకాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక రకమైన కింబర్ లైట్. ఇలాంటివి అడుగడుగున కింబర్ లైట్ రాళ్ళు ఈ కొండపైన కనిపిస్తాయి అన్నమాట. మీరు కనుక దీంట్లో ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే వీడియో చేయడానికి వచ్చాను, వజ్రాల వేట కోసం కాదు, వీడియోల కోసం వచ్చాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఇలాంటివే ఎక్కువ దొరుకుతున్నాయి. ఈ మట్టి కూడా చాలా ఎక్కువ ఇలాగే ఉందన్నమాట. ఈ మట్టిలోనే ఇదిగోండి, మట్టిలో పోలిన కింబర్ లైట్ అనమాట. ఈ పొర ఉంటేనే, ఈ పొర చూడండి, చిన్న క్రిస్టల్స్ దాంట్లో మధ్యలో ఉన్నాయన్నమాట. అవి వీటిల్లో నుంచేనమాట మనకి వజ్రాలు బయటికి వచ్చేది. ఈ రాయి చాలా ఊరుకుని కొట్టంగానే పగిలిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే వెతుకుతున్నారు. ఈ ప్లేస్లో అడిగితే చెప్పారనమాట, మంచి రాళ్ళు ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి. ఎటు చూసినా కూడా అడుగున గోతులతో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఇక్కడ చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఈ చిట్టడివి కొండపైన. ఒకళ్ళైతే ఇక్కడ రావడానికి గుండె ధైర్యం అయితే సరిపోదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా 2-3 అయితే రావాల్సిందే. చూడండి, ప్రతి వైపు ఇక్కడ చిన్న గుంతలు తవ్వారు, కానీ ఇక్కడ మాత్రం మంచి రాళ్ళు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దాదాపు ఇక్కడ ఎవరికైనా దొరికినాయో లేదో కానీ ఖచ్చితంగా అయితే దొరికే పరిస్థితి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు 1 నెల నుంచి తవ్వుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకి దొరికే ఉండాలా. వీళ్ళ దగ్గర ఒక పాత నాణ్యం కూడా దొరికింది ఫ్రెండ్స్. చూపించారు, వీడియో తీస్తానంటే వద్దన్నారనమాట. అందుకోసమే ఇక్కడే వీళ్ళు నెల నుంచి ఉంటున్నారంటే దాదాపు వీళ్ళ వాళ్ళకి ఎవరికో దొరుకుంటాయి అన్నమాట. చూడండి, ఇలాంటి కింబర్ లైట్స్ చాలా ఉన్నాయన్నమాట. లోపల బ్లాక్ స్టోన్ లాగా ఉందన్నమాట ఈ కింబర్ లైట్. ఇక్కడ దాదాపుగా ఒక 4 రకాల కింబర్ లైట్ రాళ్ళు అయితే మనం చూసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫ్రెండ్స్.